పూరా లోకల్. మీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు వేస్తారు. మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు, రెడ్డి ప్లీడర్ గారే వాదిస్తాడు. ఇలా బీసీలను పిచ్చోళ్ళని చేస్తేందుకు ఇక్కడ మాకు సుప్రీంకోర్టు చుట్టూ మాకు హైకోర్టు చుట్టూ తింపుకుంటూ ఇలా మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. 100% రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 4 కోట్ల మందిని కంట్రోల్ చేయగల శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరిని కంట్రోల్ చేసే శక్తి లేదా ఆయన దగ్గర? ఆయన చెప్పొచ్చు కదా, అయ్యా బాబు 70 సంవత్సరాల నుంచి మనం వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని హక్కులు వాడుకుంటా ఉన్నాము, ఇవాళ మనం దాన్ని అడ్డుకోకూడదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఎందుకు మేనేజ్ చేయలేకపోతా ఉన్నారు? కాబట్టి నేనేమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇలా కంచగచ్చి బౌలి భూములకు సంబంధించి వాదనలు ఎట్లా జరిగినాయి, ఎంత పెద్ద లాయర్లు వచ్చినారు, ఇక్కడ కూడా ఏమైనా పొరపాటు జరుగుతుందేమని పోయి హాల్లో కూర్చుంటే న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం ఏం చేసింది, హైకోర్టు దాకానైతే పోయిరాపోయి ఫస్ట్ అని చెప్పి చెప్పడంతో ఆగింది. కానీ ఇది హైకోర్టుతో ఆగిపోయి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా రాదన్న నమ్మకం అయితే లేదు. అక్కడ ఆ వ్యవహారం జరుగుతూ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రెడ్డి మిత్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా కడుపు కొట్టకండి, మా పొట్ట మీద కొట్టకండి, దయచేసి మీరు పిటిషన్లు వాపసు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కేసును విచారించలేరని మీరు భావిస్తున్నారా అని అనుకున్నప్పుడు లేదు సార్ వాళ్ళు విచారించగలుగుతారంటే మరి అక్కడికే పోండి.